సిటీ కేబుల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులందరూ ఫర్టిలైజర్ యాప్ సేవలు వినియోగించుకోవాలని సూచించిన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్. సిరిసిల్లలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయంలో రేపు ద్వారస్థాపన మహోత్సవ వేడుకలు. ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు. సిరిసిల్ల ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ భగవద్గీత పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల అందజేత. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ ఎంపికపై కేటీఆర్ పునరాలోచన చేయాలని కోరిన టీఆర్ఎస్ అభిమాని. రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ సేవలు వినియోగించుకోవాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. తంగలపల్లిలోని గ్రోమోర్ ఎరువుల షాప్ లో ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఎందరూ రైతులు ఎరువుల బుకింగ్ చేసుకున్నారు, ఎందరో తీసుకువెళ్లారో ఆరా తీసి రిజిస్టర్లు ఇన్ఛార్జి కలెక్టర్ పరిశీలించారు. యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేసిన రైతుల వివరాలను రిజిస్టర్లలో తనిఖీ చేశారు. షాప్ లో నిన్న రాత్రి స్టాక్ వివరాలు, ఈ రోజు ఉదయం స్టాక్ వివరాలు పరిశీలించారు. అలాగే గోడౌన్ లో ప్రస్తుతం ఉన్న ఎరువుల నిలువలను అక్కడ ఉన్న సిబ్బందితో లెక్కింపజేసి సరిచూశారు. అనంతరం ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ రైతులు డౌన్లోడ్ చేసుకోవాలని, దాని ద్వారానే ఎరువులు బుకింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని ఫర్టిలైజర్ షాపులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద రైతులకు సహాయం అందించేందుకు హెల్ప్ డెస్క్ ఒక సహాయకుడు ఉంటారని పేర్కొన్నారు. జిల్లాలోని రైతులందరూ యాప్ లో యూరియా బుక్ చేసుకుని తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం తమ పరిధిలోని అన్ని ఎరువుల షాపుల్లో తనిఖీ చేయాలని సూచించారు. యాప్ డౌన్లోడ్ బుకింగ్ విషయంలో రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుంచి ఈ రోజు వరకు 92,735 సంచుల యూరియా వచ్చిందని, యాప్ ద్వారా జిల్లాలోని 84,068 మంది రైతులు ఎరువుల కోసం బుకింగ్ చేసుకున్నారని ఇన్ఛార్జి కలెక్టర్ తెలిపారు. 79,948 మంది కొనుగోలు చేయగా ఇంకా 11,694 నిలువ ఉందని, 740 మంది రైతులు యూరియా కోసం బుకింగ్ చేసుకుని ఇంకా తీసుకువెళ్లలేదని వివరించారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ స్పష్టం చేశారు. పరిశీలనలో ఏడీఏ ప్రదీప్, తహసీల్దార్ విజయ్ ప్రకాష్ రావు ఉన్నారు. హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ రోజు శివాజీ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని నెహ్రూ నగర్ అంబా భవానీ ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి వేడుకలను నిర్వహించారు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు శివాజీ మొఘలులపై పోరాటం చేసి ధర్మ సంస్థాపన చేశారని నాయకులు వెల్లడించారు. భారతదేశాన్ని పాలించిన ముస్లిం రాజులు ఎంతో మంది హిందూ దేవాలయాలపై దాడి చేసి మన సంపదను కొల్లగొట్టారని పేర్కొన్నారు. వాటన్నిటినీ దాస్తూ ముస్లిం రాజులే గొప్పవారని పాఠ్యాంశాలలో పొందుపరచడం బాధాకరమన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని దశ దిశలా వ్యాపింపజేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆడేపు రవీందర్, ఆడేపు చక్రపాణి, మేరుగు శ్రీనివాస్, గుండ్లపల్లి గౌతమ్, వెల్ది చక్రపాణి, వెల్ది హరే ప్రసాద్, వెల్ది శ్రీనివాస్, ఆడేపు వేణు, ఇంజాపురే మురళి, చిలకాని శ్రీనివాస్, నెహ్రూ నగర్ యూత్ నాయకులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై మాతాకి, జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, भारत माता की जय, भारत माता की जय, जय भवानी, जय शिवाजी, जय भवानी।
శివాజీ జై శివాజీ జై జై మాతా భారత్ మాతా భారత్ మాతా की माता की जय जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी शिवाजी महाराज की जय शिवाजी महाराज की जय भारत छत्रपति शिवाजी महाराज की जय भारत माता की जय भारत माता की जय छत्रपति शिवाजी महाराज की जय भारत माता की जय भारत माता की हर 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 भारत माता की जय जय भवानी जय शिवाजी भाई जय भवानी जय शिवाजी शिवाजी जय भवानी जय शिवाजी छत्रपति शिवाजी छत्रपति शिवाजी महाराज जयंती पुरस्कరించుకొని ఇక్కడ ఉన్నటువంటి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల సమర్పించి శివాజీ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి ఆయనను స్మరించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ విగ్రహానికి నిర్మాణానికి కారణమైనటువంటి ఆడపు చక్రపాణి గారు వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా శివాజీ మహారాజ్ చిన్నప్పటి నుండే 17 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండే భారతదేశం పైన పరదేశీయులు పరమతస్థులు భారతదేశం మీద దాడి చేసి మన దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళను వేధించడం మన దేవాలయాలను కొల్లగొట్టడం ఇలాంటివి చేస్తున్నప్పుడు ఛత్రపతి శివాజీ ఈ దేశానికి ఒక హిందూ సమాజానికి ఆశాజ్యోతిగా వెలుగొంది మన హిందూ సామ్రాజ్యాన్ని కాపాడడం జరిగింది. తను చిన్నప్పటి నుండి కూడా తన వెనుకున్నటువంటి నేతాజీ పాల్కర్ శంభాజీ తానాజీ లాంటి తన అనుచరులతో ఎన్నో కోటలను జయించి మొఘల సామ్రాజ్యాన్ని గడగడలాడించడం జరిగింది. అదేవిధంగా ఆయన స్ఫూర్తితో మనందరం కూడా ఆయన స్ఫూర్తి ఆయన చరిత్ర ఆయన కథలు గతంలో పుస్తకాలు ఉండేవి. ఇప్పుడు యూట్యూబ్లో మనం ఛత్రపతి శివాజీ చరిత్ర అని కొడితే మనకు ఈజీగా యూట్యూబ్లో దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర యూట్యూబ్లో చూడమని చెప్పి ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో భారతదేశంలో ప్రతి పౌరుడు ఈ దేశాన్ని కాపాడడం కోసం కంకణం కట్టుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఇంటికో ఈ దేశాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత శివాజీ అభిమానులపైన అందరిపైన ఉంది. చాలా ముఖ్యమైన సుదినం. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క 1630 ఫిబ్రవరి 19లో ఆయన జన్మించడం మహారాష్ట్రలో జరిగింది. ఇది 396వ జన్మదినోత్సవం. తండ్రి తల్లి షహాజీ అలాగే జిజియాబాయి ఒక ముద్దుల పుత్రుడు. చిన్ననాటి నుంచి జిజియాబాయి శివాజీని ఒక హిందూ వాదిగా అప్పుడున్నటువంటి మొఘలుల సామ్రాజ్యం నిజాములు మొఘలులు వాళ్ళందరూ మన దేశం మీద దండయాత్ర చేసి భారతదేశాన్ని కైవసం చేసుకొని ఒక పరిపాలన అందిస్తున్నటువంటి సమయంలో హిందువులను చాలా ఇబ్బంది పెట్టి మత మార్పిళ్ళు చిన్నపిల్లలను ఎత్తుకోపోవడం మహిళలను మానభంగం చేయడం ఇట్లాంటి కార్యక్రమాలు దుష్కార్యక్రమాలు ఏదైతే జరుగుతున్న తరుణంలో జిజియాబాయి చిన్నప్పటి నుంచే శివాజీని ఒక వీరునిగా తీర్చిదిద్ది మహాభారత రామాయణ కథలు చెప్పి వీరత్వాన్ని బోధించి ఒక వీరునిగా తయారు చేసింది. ముఖ్యంగా శివాజీ తన 17వ ఏటనే తోరణ దుర్గాన్ని జిజియాబాయి అడిగింది, బిడ్డ నాకు అక్కడ ఉన్నటువంటి దుర్గం కావాలి, దాన్ని జయించి ఇవ్వాలని చెప్తే వెంబడే తను యుద్ధ శంఖాన్ని పూరించి ఆ తోరణ దుర్గాన్ని జయించి జిజియాబాయికి కట్నం తెచ్చింది. అంతేకాకుండా సామ్రాజ్యాన్ని చాలా పెద్దగా విస్తరించి ఎవరైతే మొఘలు ఉన్నారో వాళ్ళ మీద దండయాత్ర చేసి సామ్రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. ఒకనాడు శివాజీకి సంబంధించిన సైన్యం ఒక మొఘలకు సంబంధించినటువంటి
రాజ్యాన్ని జయించి అక్కడ ఉన్న అందమైన మహిళ, ఒక ముస్లిం మహిళను తీసుకొచ్చి కానుకగా సమర్పించారు. శివాజీ బాగా మెచ్చుకుంటాడు మమ్మల్ని అని అనుకున్న వాళ్ళు, కానీ శివాజీ అట్లా అనుకోలే. ఎవరైనా ఆడబిడ్డనే మన హిందూ సనాతన ధర్మం ప్రకారంగా ఆమెకు చీరే సారబెట్టి లాంఛనంగా మళ్ళీ తీసుకుపోయి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు. ఇది హైందవ సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా కాలంగా తను సామ్రాజ్య విస్తారం చేసిన తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజుగా పట్టాభిషేక్తుడై చాలా రోజులు కార్యక్రమాలు గడిపే కార్యక్రమం సమయంలో ఒకరోజు ఔరంగజేబు తనను బంధించి జైల్లో పెడితే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మొత్తానికి వాళ్ళ గూఢచారులతో పండ్ల బుట్టల్లో దాక్కొని ఆ రోజులలో దొంగతనాన తప్పించుకొని రావడం జరిగింది. అంటే యుద్ధ కౌశలత ఎంత గొప్పగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అఫ్జల్ ఖాన్ అనేటువంటి ఒక తురుష్కుడు మాయమాటలు చెప్పి ఎవరు లేకుండా మనమే మంతనాలు చేసి నీకు ఏం కావాలో మనం మాట్లాడుకుందామని పిలిచినప్పుడు తన దగ్గర సహచరంతో పోయి లోపల గుడారంలో మాట్లాడుతుంటే సమయంలో అఫ్జల్ ఖాన్ వెంబడే, ఈయన 5-6 ఫీట్లుంటే ఆయన 9-10 ఫీట్లుంటాడు అఫ్జల్ ఖాన్. వెంబడే ఆయన మెడ దొరకబట్టి ఆయన చంపే ప్రయత్నం చేస్తే నగ్వా అంటే ఏదైతే ఈ వ్యాఘ్రం అంటాం కదా మనం, పులి గోర్లతో తయారు చేసుకున్నటువంటి ఒక పిడికిలి, దాంతో అఫ్జల్ ఖాన్ కడుపులో పొడిచేసి ఆయనను చంపడానికి ప్రయత్నం చేయడం. అందుకే అప్పుడు రోజులలో ఒక నానుడు ఉంది, ఇప్పటి కూడా మన వాళ్ళు అంటూ ఉంటారు, అగర్ శివాజీ నహీ హోతేతో, అగర్ శివాజీ నహీ హోతేతో కాశీకి కళా జాతి థీ, మధుర మస్జిద్ బన్ జాతి థీ, హర్ హిందువుం కా సున్నత్ ఓ జాతి థీ. అంటే మనం అట్లే ఉంటే ఆ కాశీ యొక్క నిర్మాణం పునర్నిర్మాణం కాకపోయేది, మధుర ఏదైతుందో అది మస్జిద్గా మక్కాగా మారేది, హిందువులందరినీ కూడా దొరకబట్టి సున్నతి చేసి ముస్లిం మతానికి మార్చే ప్రక్రియ జరిగింది. కాబట్టి ఆనాడు అలాంటి మహానుభావులు ఈ భారతదేశాన్ని ఒక హైందవ సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠింపాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో కొనసాగించారు. దురదృష్టవశాత్తు మొఘలు అంతమైన తర్వాత బ్రిటిష్ వాళ్ళు రావడం, వాళ్ళకు 200 ఏళ్ళు వెళ్ళడం, తర్వాత అప్పుడున్న ప్రభుత్వాలు భారతదేశ యొక్క మూలాలను చరిత్రను నాశనం చేసి బాబర్ గొప్పోడు, అక్బర్ గొప్పోడు, ఔరంగజేబు గొప్పోడు. ఔరంగజేబు మన భారతదేశంలో 48,000 గుళ్ళు హిందూ దేవాలయాలను కూలగొట్టారు, కాశీని దోచుకున్నారు, మిగతా పెద్ద పెద్ద ఆలయాలు జొరబడి బంగారు నగలు అట్లాంటివన్నీ ఎత్తుకొని పోయారు. ఆ యొక్క చరిత్ర అట్లా ఉంది. దురదృష్టవశాత్తు మన పాఠ్యాంశాలలో అవి చేర్చకుండా దాదాపు 60-70 ఏళ్ళు మభ్యపెట్టి హిందువులను మభ్యపెట్టి వాళ్ళు గొప్పోలు అనే చరిత్రను చెప్పడం జరిగింది. ఇప్పుడిప్పుడు మన మోదీ గారు వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల పరిపాలనలో మన చరిత్ర, మన ధర్మం, మన రామాయణం, భారతం, భాగవతం, మన హిందూ వీరుల యొక్క చరిత్ర గాథలు బయటకు మనం చదువుకున్నప్పుడు ఏ రకంగా మనం మోసపోయినాం, ఏ రకంగా మనం బానిసల బతుకులు బతికినాం. ఇప్పుడు హిందువులంతా మేల్కొని మళ్ళీ ఒక హైందవ గొప్పతనాన్ని, సామ్రాజ్యాన్ని నెలకొల్పుకునే దిశలో హిందువులు అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హిందువులు మేల్కోవడం అనేది మన జాతికి గర్వకారణం. రాబోయే రోజులలో హిందువులు ఇంకా లౌకికవాదులుగా, లేకపోతే మేమందరం ఒకటే, ఈ బాయి అనేటువంటి పదం ఏదైతుందో అక్కడి నుంచి మనకు రాదు. ఒక 2 శక్తులు, ఒకటి వాళ్ళు, ఇంకొకరు వాళ్ళు మత మార్పిడి, వీళ్ళు సంపదను అంటే వాళ్ళ సంతానాన్ని పెంచి జనాభాను పెంచి దేశాన్ని దోచుకునే క్రమంలో చాలా మనకు వినబడతా ఉన్నాయి. ఏది ఏమైనా గుళ్ళను ఇప్పటికి కూడా మనం అనుకుంటే ఈ తెలంగాణ కూడా పరోక్షంగా ముస్లింల యొక్క రాజ్యమే మనకు నడుస్తూ ఉంది. ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి రోజు మేమందరం కలిసి శోభాయాత్ర తీస్తామంటే దాన్ని కూడా అడ్డంకులు సృష్టించి రంజాన్ ఉన్నది కాబట్టి మీరు ఇవి చేయరాదనేటువంటి ఒక నిబంధనలు పెట్టి మనం వేధిస్తూ ఉన్నాం. వాళ్ళకు మనకు సంబంధం లేదు, మన పండుగ మనది, వాళ్ళ పండుగ వాళ్ళది. కాబట్టి ఇట్లాంటి కొన్ని అనుమానాలు పుట్టించి వాళ్ళే మనాన్ని విభజించి మాట్లాడితే మతతత్వాలని ముద్ర వేసి మన హైందవాన్ని కించపరిచే రకంగా ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా హిందువులు జాగృతం కావాలి. మన దేశాన్ని, మన సామ్రాజ్యాన్ని మనం అందరం కాపాడుకునే దిశలో మన ప్రయత్నాలు ఉండాలని మనవి చేస్తూ ఒకసారి గట్టిగా బోలో భారత్ మాతాకి.
సిరిసిల్ల పట్టణంలోని శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయంలో రేపు ద్వారా స్థాపన మహోత్సవం నిర్వహించబడుతుందని పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు దూడం శంకర్, మండల సత్యంలు తెలిపారు. ఈరోజు పద్మశాలి సంఘంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మార్కండేయ దేవాలయంలో కడప పెట్టే కార్యక్రమం శ్రీ శివానంద స్వాములు కరీంనగర్ వారిచే నిర్వహించబడినని పద్మశాలి సంఘం నాయకులు వెల్లడించారు. ఇటు కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు మురా రవి, కోశాధికారి ఎల్ఏ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కోడం శ్రీనివాస్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. జై జై మార్కండే. రేపటి రోజనగా శుక్రవారము ఉదయం 10:38 శ్రీ శివభక్త మార్కండే దేవాలయంలో భాగంగా ద్వారస్థాపన అంటే కడప కార్యక్రమాన్ని శ్రీ 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 శివానంద గారి స్వాముల వారి కరీంనగర్చే ఆ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రముఖులు, పద్మశాలి కుల బాంధవులు, ఈ వివిధ పట్టణ ప్రజలందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో కౌన్సిలర్లు మరియు కొత్తగా ఎన్నుకోబడిన పుర ప్రముఖ కౌన్సిలర్లు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శ్రీ శివభక్త మార్కండే దేవాలయంలో మీరందరూ భాగస్వాములై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పద్మశాలి సంఘం తరఫున కోరడం జరుగుతుంది. కావున ఇట్టి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సిరిసిల్ల పట్టణంలో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కుటుంబ సమేతంగా వచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సిరిసిల్ల పద్మశాలి సంఘం తరఫున మేము కోరుచుంటాం. జై మార్కండేయ. 2026 రోజున 10:35 శ్రీ మార్కండేయ దేవాలయ ద్వారస్థాపన చేస్తున్నాం. రేపు సిరిసిల్ల పద్మశాలి కుల బాంధవులు మరియు ఊరు పెద్దలు, కౌన్సిలర్లు అందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకోగలరని అనుబంధ సంఘాలు కూడా అందరూ పద్మశాలి కుల బాంధవులు అందరూ రేపు 10:35 అంటే మన ద్వారం అంటే కడప పెడుతున్నాం. రేపు పంతులు కోడూరి విజయభాస్కర్ శర్మ ఆధ్వర్యంలో మీరందరూ వచ్చి తీర్థప్రసాదం తీసుకోగలరని చెప్పి నా యొక్క పద్మశాలి సంఘం తరఫున కోరుతున్నాను. సిరిసిల్ల పట్న అరేకటిక సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈరోజు సంఘ కార్యాలయ ఆవరణలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలు జరిపారు. భారతదేశంలో హిందూ సామ్రాజ్య సాధన ధ్యేయంగా కృషి చేసిన శివాజీ మహారాజ్ పలువురికి ఆదర్శప్రాయుడని అరేకటిక సంఘం సభ్యులు పేర్కొన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడి ఎన్నో హిందూ దేవాలయాలను సంరక్షించిన ఘనత శివాజీ మహారాజ్ కి దక్కిందన్నారు. కుల మతాలకు అతీతంగా ఆయన జయంతి వేడుకలు నిర్వహించుకోవడం ప్రతి హిందువు గర్వించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో అరేకటిక సంఘం పట్న అధ్యక్షులు గజబింకార్ మహేందర్, గజబింకార్ చందు, భుజంకార్ కరణ్ లాల్, గజబింకార్ నాగరాజు, గజబింకార్ దశరథం, గజబింకార్ బాబు, మిరియాలు కార్ శ్రీనివాస్, గజబింకార్ భరత్, బిఎం కార్ శ్రీనివాస్, గజబింకార్ మధు, చైతన్య రాహుల్, అంకర్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు. జై భవానీ. జై భవానీ. జై శివాజీ. 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి
ఉత్సవాలలో భాగంగా ఈరోజు సిరిసిల్ల పట్టణ ఆర్యకటిక సంఘం తరఫున సిరిసిల్ల పట్టణ తరఫున శివాజీ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మన భారతదేశంలోనే ఒక సామాజిక వర్గమైన తుర్కిస్తాన్ను పారదోలి భారతదేశంపై మన హిందూ సమాజం జెండా ఎగరవేసిన మహానీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి జన్మదినం జరుపుకోవడం మనకెంతో ఆనందంగా ఉన్నది. అందులో తెలంగాణ యువత, మన భారతదేశం యువత శివాజీ మహారాజ్ గారి స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. 296 జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సిరిసిల్ల ఆర్యకటిక సంఘం నుంచి వెళ్ళి ఇలా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమం చేయడం జరిగింది. శివాజీ ఆశయాలకు అందరూ ఇలా ముందుకు వస్తుంది. ఇలా శివాజీని ఆచరిస్తున్నా అంటే శివాజీ ఆశయాలను అందరూ గౌరవించి శివాజీనే ఇలా అందరూ ఈ రూపకంగా కొలుస్తున్నా అంటే ఆయన గొప్పతనం ఎంతో తెలియవలసింది. మళ్ళీ శివాజీ చేసిన పోరాటం అందరి యువతకు స్ఫూర్తిదాయకంగా ఉన్నది. కులాలకు మతాలకు అతీతంగా జరుగుతున్న శివాజీ ఉత్సవాలను అంటే ఎంతో గొప్పవాడైతే చేస్తారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా ఉపన్యాసం ఇచ్చేటప్పుడు కూడా అనేవారు శివాజీ లెక్క ఉండాలి, పౌరుషంగా ఉండాలి, శివాజీ లెక్క మనం మెదలాలి అంటారు. కాబట్టి శివాజీ యొక్క యుగం ఒక స్వర్ణయుగంలో గడిచింది. ఆ శివాజీని ఇప్పటికీ మనం యాద్ చేసుకుంటూ ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే శివాజీ యొక్క గొప్పతనం ఎంతో ఉన్నది. కాబట్టి శివాజీని నేటికి ఆదమరము. మళ్ళీ రానున్న రోజుల్లో కూడా శివాజీని కూడా ఆదరించే విధంగా మన ఉత్సవాలు జరిపితే మున్ముందు తరాలకు కూడా మనం భవిష్యత్తుగా అందిస్తాం. కాబట్టి ఈ శివాజీ మహారాజు రాజులను కూడా అందరినీ కూడా గడగడలాడించి ఇలా శివాజీ అని అంటే ఒక ప్రత్యేక స్థానాన్ని లభించుకున్నాడు. అంటే శివాజీ యొక్క గొప్పతనాన్ని అందరూ గ్రహించాలి. మీరు అందరూ కూడా శివాజీ ఆశయాలకు అందరూ మెదలాలి, అతని ఆశయాలను అందరూ నెరవేర్చాలి, అతను చెప్పిన బాటలు మళ్ళీ అందరూ నడవాలని చెప్పి మేము ఇలా పిలుపునిస్తాం. భగవద్గీత సమస్త మానవాళికి దిక్సూచి లాంటిదని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి అన్నారు. ఈరోజు పద్మశాలి కళ్యాణ మండపంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ భగవద్గీత పోటీలో పాల్గొని విద్యార్థులకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె బహుమతులు అందజేశారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ప్రోత్సాహక పోటీలు నిర్వహించడం అభినందనీయమని చైర్పర్సన్ కళ వెల్లడించారు. వీటి ద్వారా పిల్లల్లో సృజనాత్మకత వెల్లువిరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్జీఓ వెంకటేశ్వరులు, డిఎస్పీ నాగేంద్రచారి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కాపల్లి లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు దారుణం అరుణ, పద్మశాలి కళ్యాణ భవనం అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస్, నరసింహ, ప్రభుదాస్ పాల్గొన్నారు.
సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై ఎమ్మెల్యే కేటీఆర్ పునరాలోచన చేసుకుని మార్చాలని సిరిసిల్ల పట్టణానికి చెందిన మిట్టపల్లి శ్రీకాంత్ కోరారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009 సంవత్సరం నుండి సింధం చక్రపాణి ఎన్నో పదవులు అనుభవించారని శ్రీకాంత్ వివరించారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడిగా, మార్కెట్ కమిటీ చైర్మన్ గా, మున్సిపల్ చైర్పర్సన్ గా మళ్లీ ఇప్పుడు అదే పదవిని అప్పచెప్పడం తగదని కేటీఆర్ కు హితవు పలికారు. సిరిసిల్ల పట్టణం అభివృద్ధి జరిగిందంటే సామల పావని మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న హయాంలోనేనని వెల్లడించారు. ఎంతో మంది సీనియర్లు టీఆర్ఎస్ లో అవకాశం ఉన్నా తిరిగి మళ్లీ చిందం చక్రపాణికి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. భవిష్యత్తులో దీనిపై చర్చ జరుపుతామని పేర్కొన్నారు. నా సిరిసిల్ల శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి, కేటీఆర్ అన్నకి, నా రామన్నకి నమస్కరిస్తూ మీకు విన్నవించుకునేది ఏమంటే, అన్నగారు గడిచిన కాలంలో 2009 నుంచి సిరిసిల్లలో అన్ని రకాల అధికార పదవులు అనుభవించినటువంటి వ్యక్తి జిందం చక్రపాణి గారు. వారికి పార్టీ అధ్యక్ష పదవి అనుభవించారు, మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అనుభవించారు, తర్వాత మళ్ళీ మున్సిపల్ చైర్మన్ పదవి అనుభవించారు. అటువంటి వ్యక్తిని మళ్ళీ ఈరోజు రెండోసారిగా కూడా మీరు చైర్మన్గా ప్రకటించడం అనేది సిరిసిల్ల ప్రజానీకంగా మరియు మీకు 2009 నుంచి మీకు మాత్రమే ఓటు వేస్తున్నటువంటి వ్యక్తులుగా, ప్రజలుగా మేము ఎంత మాత్రం ఒప్పుకోము. దయచేసి మీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా పునరాలోచన చేసి ఈ యొక్క సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ని ఖచ్చితంగా మార్చవలసిందిగా మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. కారణం ఎందుచేత అంటే, ఈ జిందం చక్రపాణి ఎందుకు అంటే, సిరిసిల్లలోని ప్రజలకు కానివ్వండి, కార్యకర్తకు కానివ్వండి, పార్టీ అభిమానులకు కానివ్వండి, ఎవరికి కూడా అందుబాటులో ఉండడు, గౌరవం ఇవ్వడు. ఇంటికి ఏదన్నా వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే ఇంటి గుమస్తల నెట్టివేసించినటువంటి చరిత్ర జిందం చక్రపాణి గారిది. అలాంటి జిందం చక్రపాణి గారికి మీరు పదే పిలిచి పదవులు అప్పగించడం అంటే ఏమాత్రం మేము ఒప్పుకోము. దీన్ని ఖచ్చితంగా సిరిసిల్ల ప్రజలుగా, మీకు 2009 నుంచి ఓటు వేస్తున్న సిరిసిల్ల ప్రజలుగా మేము ఖండిస్తున్నాము. దీన్ని మీరు ఖచ్చితంగా పునరాలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల పద్మశాలి కులస్తులకు కానివ్వండి, ఇతర కులస్తులకు కానివ్వండి, ఎవరైనా సీనియర్లు ఎంతో మంది ఉన్నారన్న, చాలామంది ఉన్నారు సీనియర్లు. కల్లూరి రాజు గారు ఉన్నారు, మంచశ్రీ గారు ఉన్నారు, మన గుళ్ళపల్లి పూర్ణచంద్ర గారు ఉన్నారు, ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మీరు పదే కేవలం వీరికి జిందం చక్రపాణి గారికి పదవులు ఇవ్వడం అంటే అది ఏమాత్రం సబబు కాదు. మళ్ళీ దానికి ఇంకా కారణాలు కూడా ఉన్నాయన్న. ఎందుకంటే సిరిసిల్లలో అభివృద్ధి అనేది 2017 నుంచి ప్రారంభమైంది. అంతకుముందు ఎటువంటి అభివృద్ధి లేదు. 2017 నుంచి ప్రారంభమైంది. 2017 నుంచి ప్రారంభమైనటువంటి ఆ పీరియడ్లో సామల పావని గారు ఉన్నటువంటి ఆ పీరియడ్లోనే సిరిసిల్లలో డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, సీసీ రోడ్ల వ్యవస్థ కానివ్వండి, వాటిల్లో ఉన్నటువంటి పార్కులు కానివ్వండి, వైకుంఠ ధామాలు కానివ్వండి, కమిటీ హాళ్ళు కానివ్వండి, మన బతుకమ్మ ఘాటు, తర్వాత రైతు బజారు, ఇవన్నీ సామల పావని గారి హయాంలోనే జరిగినవి. ఆ తర్వాత పీరియడ్ 2019, 20, 23 వరకు జిందం చక్రపాణి కళాగారు ఉన్నారు. వీళ్ళ హయాంలో ఏ అభివృద్ధి జరిగిందని మీరు రెండోసారి వారికి మీరు పట్టం కడుతున్నారు. వాళ్ళ హయాంలో కాలేజ్ గ్రౌండ్ ఉందన్న. కాలేజ్ గ్రౌండ్లో 200 కోట్లు కాలేజ్ గ్రౌండ్ని సుందరీకరణ కోసం, 2 కోట్ల రూపాయలు సుందరీకరణ కోసం కాలేజ్ గ్రౌండ్ కేటాయిస్తే కేవలం ఎర్రమట్టి పోసి వదిలేశారు. కేవలం 2 కోట్ల రూపాయలు ఎర్రమట్టి పోసి వదిలేసినటువంటి చరిత్ర జిందం చక్రపాణిది. తర్వాత కొత్త చెరువు పార్క్ 13,25,00,000 రూపాయలు. ఆ కొత్త చెరువు పార్క్ ఎందుకు కట్టిల్లో, ఎవరి ఉపయోగం కట్టిల్లో ఇంతవరకు జనాలు అక్కడికి వెళ్ళి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పొందింది లేదు. కేవలం అప్పుడెప్పుడో ఒకసారి వచ్చి రిబ్బన్ కటింగ్కి, ఆ రోజు షోప్టాప్లకి అయిపోయింది. ఇప్పుడు దాని చరిత్ర ఎట్లుంది, అసలు దాన్ని చూడడానికైనా ఎవరన్నా వస్తువులా? దాన్ని ప్రారంభించినటువంటి మీరు కూడా అటు ఒకసారి వచ్చి చూడండి. కలెక్టర్ గారిని కానివ్వండి, లేకపోతే కమిషనర్ గారు కానివ్వండి, ఒకసారి వెళ్ళి వీటన్నిటిని గమనిస్తే
ఈ 100 కోట్ల రూపాయలు ఎటు పోతున్నాయి, ఏమవుతున్నాయి, ఇవన్నీ మా సొమ్ము. సిరిసిల్ల ప్రజానీకం మేము కట్టినటువంటి పన్నులు, అభివృద్ధి కోసం మీరు పంపించినటువంటి సొమ్మును వీళ్ళు అనధికారికంగా ఖర్చులు పెట్టి పక్కదారి పట్టిస్తున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం చూసే మీరు సిరిసిల్లలో ఏం జరుగుతుందో ఎందుకు గమనిస్తలేరు మాకు అర్థమవుతలేదు. మీరు చూడనట్టు ఉంటున్నారా, లేకపోతే చూసినా కూడా నా వాళ్ళే ఉండన్లే పోనీలే అని వదిలేస్తున్నారా మాకు తెలుస్తలేదు. మేము ఖచ్చితంగా సిరిసిల్ల ప్రజానీకంగా దీన్ని ఖండిస్తాము. మళ్ళీ దీని మీద చర్చలు కూడా జరుపుతాం. మీరు ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక విషయం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రైతులందరూ ఫర్టిలైజర్ యాప్ సేవలు వినియోగించుకోవాలని సూచించిన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్. సిరిసిల్లలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయంలో రేపు ద్వారస్థాపన మహోత్సవ వేడుకలు. ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు. సిరిసిల్ల ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ భగవద్గీత పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల అందజేత. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ ఎంపికపై కేటీఆర్ పునరాలోచన చేయాలని కోరిన టీఆర్ఎస్ అభిమాని. ఎదురొస్తే బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.